అమిత్ షా ఫేక్ వీడియో కేసులో హైదరాబాద్ పోలీసుల యాక్షన్. ముగ్గురు కాంగ్రెస్ నేతల అరెస్ట్. ఫేక్ వీడియో కేసులో రేవంత్ కు మళ్లీ నోటీసులు ఇచ్చే ఛాన్స్. సమాధానంపై సంతృప్తి చెందని ఢిల్లీ పోలీసులు. ఫోన్ ట్యాపింగ్ కేసును కాంగ్రెస్ సర్కార్ నీరుగార్చింది. కేసీఆర్ మాదిరిగానే రేవంత్ పాలన సాగుతోందన్న సంజయ్. ఎన్నికల ప్రచారంలో గేర్ మార్చిన సీఎం జగన్. రేపటి నుంచి రోజుకు 4 బహిరంగ సభలు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై కూటమి దుష్ప్రచారం. రిజిస్ట్రేషన్ శాఖ ప్రతిష్టను దెబ్బతీస్తున్నారన్న బొత్స. తెలంగాణకు కాంగ్రెస్ స్పెషల్ మేనిఫెస్టో. రేపు విడుదల చేయనున్న సీఎం రేవంత్ రెడ్డి. మరోసారి తెలంగాణకు ప్రధాని మోదీ. ఈ నెల 8, 10 తేదీల్లో ఎన్నికల ప్రచారం. నల్గొండ, వరంగల్, ఖమ్మం ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు నోటిఫికేషన్. ఈ నెల 9 వరకు నామినేషన్లు, 27న పోలింగ్. కవిత బెయిల్ పిటిషన్పై తీర్పు వాయిదా. ఈ నెల 6న వెలువరించనున్న కోర్టు. అశ్లీల వీడియోల కేసులో ప్రిన్సిపల్ రేవణ్ణకు మరోసారి సమన్లు. విచారణకు హాజరు కావాలని సిట్ ఆదేశం. కర్ణాటకలో ఎన్నికల సంఘం వినూత్న ప్రచారం. హాట్ ఎయిర్ బెలూన్స్ తో ఓటర్లకు అవగాహన. తెలుగు రాష్ట్రాల్లో సెగలు పుట్టిస్తున్న సూర్యుడు. ఎండవేడి, వడగాల్పులతో అల్లాడుతున్న జనం.